హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కు 6 టీమ్స్ అయితే రీచ్ అయిపోయాయి. అండ్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకున్న పవన్ షరావత్ అండ్ తెలుగు టైటాన్స్ అయితే తీవ్రంగా నిరాశపరిచాయని చెప్పొచ్చు. మొత్తానికి పవన్ షరావత్ అయితే తన పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చాడు. రైడింగ్లో 3rd ప్లేస్లో ఉన్నాడు. సో కబడ్డీ ఫ్యాన్స్ అండ్ పవన్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. వచ్చే సీజన్లో పవన్ షరావత్ తెలుగు టైటాన్స్కి ఆడాలా వద్దా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కబడ్డీ స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్ కోసం. సో పవన్ షరావత్ మీరు చూసుకున్నట్లయితే టోటల్గా 202 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 262 అర్జున్ జైస్వాల్ అండ్ అదేవిధంగా అశు మలిక్ 257. సో ఇతను పర్సనల్గా చాలా బాగా రాణించాడు. కానీ తెలుగు టైటన్స్ టీంలో మరొక రైడర్ అయితే లేడు. సో 2,60,00,000 పెట్టుకోవడం వల్ల ఒక మంచి రైడర్ అయితే రాలేకపోయాడు. యంగ్ ప్లేయర్స్ని కూడా సరిగా కొనలేదు వీళ్ళు. సో వచ్చే సీజన్లో ఇంత డబ్బు అయితే పెట్టారు పవన్ షరావత్కి, దాదాపు 2 కోట్లు అలా అయితే పలుకొచ్చు. మేబీ అప్పుడు ఫామ్ని బట్టి. అండ్ ఇతన్ని ఎఫ్బిఎం చేసుకునే మంచి ఛాన్స్ అయితే తెలుగు టైటాన్స్కి ఉంటుంది. అండ్ ఇంకొక మంచి రైడర్, సో ఒక అప్కమింగ్ యంగ్ రైడర్, ఒక మంచి రైడర్ని కొన్నట్లయితే ఇద్దరు కాంబినేషన్లో వచ్చే సీజన్లో బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ వచ్చే సీజన్ మెగా యాక్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కేవలం ఒక ఇద్దరిని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి పుష్కలంగా ప్లేయర్స్ దొరికే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి పవన్ షరావత్ని అయితే రిటైన్ చేసుకోరు, విడిచిపెట్టి యాక్షన్లో ఎఫ్బిఎం వాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొక మంచి రైడర్ని తీసుకుంటే సరిపోతుంది. సో ఈ సీజన్ అయితే వర్డ్స్ సీజన్ అని చెప్పొచ్చు. అండ్ కోచ్గా కూడా ఇంకో మంచి కోచ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కోచింగ్తోనే మొత్తం టీం మారుతుంటుంది, మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఈ ఒక్క సీజన్తోనే పవన్ షరావత్ని విడిచిపెట్టేస్తే ఎవరు సెటిల్ కారు, తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏబిఎం కార్డు యూజ్ చేసైనా.